ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనమైతే ఈరోజు ఒక మెయిన్ థింగ్ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెరీ క్లియర్‌గా మనం ఇచ్చిన ట్రెండ్ లైన్ అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అసలు మన ట్రెండ్ లైన్ గనక బ్రేక్ అవుతే గనక మనకు మార్కెట్ అయితే డౌన్‌కి అయితే వెళ్తదని చెప్పుకున్నాం గదా! అసలు మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ అయితే డౌన్ అయిందో చూడండి. 21,400 దగ్గర మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇచ్చిన లెవెల్ 21,100 దగ్గరికి ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ వచ్చేసింది. డౌన్ అయ్యి కొద్దిగా అప్ సైడ్‌కి అయితే వెళ్ళటానికి ట్రై చేయడానికి. అయితే ఇక్కడ మెయిన్‌గా అప్‌కి ఏం వెళ్ళట్లేదు మార్కెట్. అందరూ అనుకుంటున్నారు మార్కెట్‌కి అప్‌కి వెళ్తుందేమో అని. కానీ ఇప్పుడు మార్కెట్‌లో నిన్న, మొన్న మీరు గనక క్లియర్‌గా అబ్జర్వ్ చేసిరనుకోండి, వరుసగా 3 డేస్ నుంచి చూస్తే గనక మీరు 15థ్ డే చూడండి, 18థ్‌కి చూడండి, 19థ్ రోజు ట్రేడింగ్ సెషన్స్ గనక మీరు చూశారనుకోండి, ఓన్లీ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మీరు ఎఫ్ఐడిఐ డాటాను కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ రండి. నిన్న ఎఫ్ఐఎస్ మాత్రం మనకి 690 క్రోర్స్ అయితే ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఈరోజు అయితే నేను ఇంకా ఎఫ్ఐ డాటా చెక్ చేయలేదు. ఇప్పుడు చూద్దాము ఎఫ్ఐ డాటా. కానీ ఈరోజు మనకి వెరీ బిగ్ గ్యాప్ డౌన్ అయితే ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 80 పాయింట్స్ మనకి నెగిటివ్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి 82 పాయింట్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది నెగిటివ్లో అయితే చూపిస్తుంది. ఇది క్లియర్‌గా మీకు చార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందా అంటే ఇంకా పెరగటానికైతే స్కోప్ లేదు. ఇక్కడ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ సడన్‌గా ఇంతగా ఫాల్ కావటానికి మనకి ఈరోజు యూఎస్ జీడిపి డాటా రిజల్ట్ కూడా ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ముందుగానే మార్కెట్ ఊహించుండొచ్చు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి కరోనా ఈవెంట్స్, ఇప్పుడు కొత్త రకం కరోనా అని చెప్పి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చాలా డేస్ నుంచి వస్తుంది. కాకపోతే ఆ న్యూస్ నిన్న 30 కేసెస్ ఎక్కడో పెరిగాయి అని చెప్పేసి వచ్చిందనమాట. ఇండియాలో 5 కేసెస్ స్టార్ట్ అయినాయి. కొత్త వేరియంట్ చైనాకు సంబంధించింది అని చెప్పి ఆ న్యూస్ కూడా ఉంది. సో ఆ న్యూస్కి అయితే ఎఫెక్ట్ అయ్యింది అనుకోవట్లేదు నేను మార్కెట్. కాకపోతే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందని నేను క్లియర్ అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు. అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈరోజు నిఫ్టీలో మెయిన్ లెవెల్స్ అయితే చూడటానికి ట్రై చేయండి. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 21,150 దగ్గర ఉంది కదా క్లోజింగ్ అయితే. 21,150 దగ్గర క్లోజ్ అయింది కదా. మళ్ళీ వచ్చేసి 21,050 దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ కాబోతుంది. ఇమ్మీడియట్లీగా 21,027 దగ్గర సపోర్ట్ అయితే ఉంది. అది గనక బ్రేక్ అయితే గనక మనకి 20,966 దగ్గర కూడా వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు అయితే ఈ లెవెల్స్ని అయితే నేను మేజర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంతకన్నా డౌన్కి వెళ్తే కనుక 20,888 దగ్గర, 20,769 దగ్గర అయితే సపోర్ట్లు అయితే ఉన్నాయి డౌన్ సైడ్. ఇవైతే మీరు క్లియర్ అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాయింట్స్ని కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇచ్చిన ట్రెండ్ లైన్స్ మాత్రం మ్యాక్సిమం ఫాలో కావడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయిన వెంటనే కనుక పొజిషన్ తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ సింగిల్ కాల్లో వస్తుండే మనకి నిన్న. అదేవిధంగా మీకు బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అయితే ఇస్తున్నాను చూడండి. క్లియర్గా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనము ఇచ్చిన ట్రెండ్ లైన్ని ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్ చేసిన వెంటనే మనకి నిన్న మార్కెట్ మొత్తం ట్రెండ్ లైన్ కిందనే ఉన్నది. నేను ట్రెండ్ లైన్ కింద ఉన్నంతసేపు బై చేయొద్దు అని చెప్పాను మీకు క్లియర్గా. ట్రెండ్ లైన్ కిందనే ఉన్నది. టోటల్గా నెగిటివ్కి వచ్చింది మార్కెట్. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ అయితే మూమెంట్ అయితే చూపించలేదు మనకి, ఫాల్ అయితే. కానీ మనకి ఫాలింగ్ మొత్తం సెన్సెక్స్లో మిడ్ క్యాప్లో అయితే చూపించింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దానిలో మనకి ఫాలింగ్ అయితే కనిపించింది. మీకు అదైతే చెప్తాను. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడైతే నోట్ చేసుకోండి పాయింట్స్ అయితే 46,890 దగ్గర అయితే మనకి మేజర్గా సపోర్ట్ అయితే డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. దీని అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కనుక బ్రేక్ ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, 46,500 దగ్గర మేజర్ లెవెల్ ఉంది. అక్కడ వరకు కూడా మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా వీక్లీ సపోర్ట్ అయితే 45,600 దగ్గర కూడా ఉంది. సో ఇవైతే మీరైతే మేజర్గా డౌన్ సైడ్ రాసుకోండి. అప్ సైడ్కి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తున్న లెవెల్స్ అయితే నిన్న మొన్నటి లెవెల్స్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్ సైడ్ లెవెల్స్. ఓకేనా. అదేవిధంగా మనకి ఒక స్టాక్ అయితే ఈరోజు అయితే సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మ్యాచ్ డాక్ అనే స్టాక్కి 1,600 కోట్లు. ఇది షిప్పింగ్ సంబంధించినవి, ఓడలు షిప్పింగ్ సంబంధించినవి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. మన ఇండియా నుంచి వచ్చింది ఆ ప్రాజెక్ట్. ఈ మ్యాచ్ డాక్ కంపెనీకి అయితే వచ్చింది. అది 4 బోట్లు ఏమో తయారు చేయడానికి, ఎలక్ట్రికల్ బోట్స్ అండ్ పెట్రోలియం బోట్స్ కూడా తయారు చేయడానికి అయితే దీనికి 1,600 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అయితే వచ్చింది. నిన్న ఇది కరెక్షన్ తర్వాత మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత ఇదైతే దీనికైతే
మనకి వచ్చింది. సో ఈ స్టాక్ అయితే ఈరోజు అయితే బయింగ్ లిస్ట్లో ఉంటే కనుక అప్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే 2046 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఇది 2300 వరకు కూడా దీని టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు మనం సింపుల్గా అయితే. ఇదైతే కొద్దిగా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాచ్ చేస్తూ ఉండండి ఈ స్టాక్ని. అదేవిధంగా మేజర్గా ఇప్పుడు మీకు కొన్ని న్యూసెస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యుఎస్ మార్కెట్కి సంబంధించిన గ్లోబల్ డాటాని అయితే చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, యుఎస్ ఫ్యూచర్స్ ప్రజెంట్ వచ్చేసి ఒక 70 పాయింట్స్ అయితే పాజిటివ్గా రన్ అవుతున్నాయి. అదే యుఎస్ టెక్ 100 వచ్చేసి 63 పాయింట్స్ అయితే పాజిటివ్గా అయితే రన్ అవుతుంది. సో నిన్న క్లోజింగ్స్ మనం చూడాలి. మేజర్గా మనం చూడాల్సింది మేజర్ ఇండెక్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి. అదేవిధంగా మీరు ఇప్పుడైతే ఇది చూసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ డౌని నాస్డాక్ని మీరు సింపుల్గా అయితే చూడడానికి ట్రై చేయండి. డౌ వచ్చేసి 475 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ వచ్చేసి 225 పాయింట్స్. ఇప్పుడు డౌ 500 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యి ఒక 80 పాయింట్స్ పాజిటివ్ రన్ అవుతుంది. సో ఇంకా 400 పాయింట్స్ అనేది నెగిటివ్లోనే రన్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అయితే మన మార్కెట్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కూడా చూడొచ్చు. మిగతా అన్ని మార్కెట్లు నిన్న అయితే క్లోజింగ్ అయితే అయ్యాయి. నికెల్ 225 అయితే ఇదైతే క్లియర్ అబ్జర్వ్ చేయండి. 555 ఇక్కడ క్లియర్గా చూడండి. 555 అంటే ఆల్మోస్ట్ 1.63% నెగిటివ్ అయితే క్లోజ్ అయ్యింది. ఇప్పుడు రైట్ నౌ కూడా రన్ అవుతుంది మార్కెట్. నికెల్ 225 అనేది నెగిటివ్లోనే రన్ అవుతుంది. సో వీటి ఎఫెక్ట్ అయితే మనకైతే క్లియర్గా అయితే ఉంటుంది. ఆస్ట్రేలియన్ మార్కెట్ కూడా లిటిల్ బిట్ నెగిటివ్లోనే రన్ అవుతున్నాయి. ఇక్కడ చైనా మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే రన్ అవుతున్నాయి మనకి. సో టోటల్గా మార్కెట్స్ అయితే నెగిటివ్లోనే ఉన్నాయి. ఇదైతే క్లియర్ అయితే అర్థం చేసుకోండి. అదేవిధంగా మీకు మనకి పిఎస్సికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ క్లియర్. ఎస్, జస్ట్ వెయిట్. ఇదైతే మనకి సారీ ఎస్, ఇక్కడైతే చూద్దాము. ఏదో సంథింగ్ ఏదో న్యూస్ అయితే వచ్చింది, బట్ నేనైతే అది క్లియర్ అయితే మెన్షన్ చేయలేదు. యా, ఇక్కడ చూడండి, 21 కేసెస్ ఇండియాస్లో 21 కేసెస్ అయితే అప్డేట్ అయినాయి అని చెప్పి దానికైతే వచ్చింది. ఇక్కడ వెళ్ళిపోయింది ఆ న్యూస్, కనిపించట్లేదు. యా, కోవిడ్ వెర్షన్ J1 ఇండియాలో 21 కొత్త వేరియంట్ కేసెస్ అయితే వచ్చినాయి అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది మనకి. మేజర్గా అన్నీ అందులో వస్తుంది. సో దీని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు, లిటిల్ బిట్గా అయితే ఉంటుంది, టోటల్గా అయితే ఉండదు. కాకపోతే నిన్న FIDI డాటా గురించి మనం మాట్లాడాలి. అది నిన్న వచ్చిన FIDI డాటాని మీరు క్లియర్ అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మనకి టోటల్గా వచ్చేసి మనకి FIS అయితే నిన్న 1300 crores అయితే సెల్ చేశారు. DIS బయింగ్లో ఉన్న మనకి FIS మెయిన్గా చూడాల్సింది మనం. FIS వచ్చేసి నెగిటివ్లోనే ఉన్నారు కాబట్టి మార్కెట్లు కూడా ఇంకా నెగిటివ్కి వెళ్ళటానికి అయితే క్లియర్ అయితే ఉంటుంది. మీరైతే క్లియర్ అయితే దీని అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాస్ట్ కూడా చూపించడానికి ఇక్కడ ఓపెన్ చేసాను చూడండి. FIS మొన్న 600 crores సెల్ చేశారు. అంతకుముందు కూడా FIS 33 crores సెల్ చేశారు. అంతకుముందు రోజు ఒకటి బయింగ్లో ఉన్నారు. అదే కాకుండా FIS ఫ్యూచర్స్లో అయితే అసలు స్టాక్స్ని అయితే హోల్డ్ చేయడం లేదు. సో FIS అది క్లియర్గా ఫ్యూచర్స్ని అయితే హోల్డ్ చేయట్లేరు. అందుకోసమే మనకి మేజర్గా నిఫ్టీ అయితే డౌన్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి, అసలు మనకి స్మాల్ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఎలా రన్ అవుతుందో ఇక్కడ మీకు క్లియర్ అయితే చూపిస్తాను. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అయితే చూడండి, ఆల్మోస్ట్ నిన్న 1487 పాయింట్స్ 3% అయితే ఫాల్ అయింది. 3.27% అయితే మనకి మిడ్ క్యాప్ అయితే ఫాల్ అయితే జరిగింది. ఇందులో మెయిన్గా PFCకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినవి ఎక్కువ అయితే మూవ్ డౌన్ అయ్యాయి డౌన్ సైడ్. టోటల్గా ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించినవి కూడా ఓన్లీ ఇవి
ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించినవి, నార్మల్ బ్యాంక్స్ కాదు, బ్యాంకింగ్ సెక్టర్ కాదు. మిడ్ క్యాప్ స్టాక్స్ మొత్తం అయితే నెగిటివ్‌లోకి అయితే వెళ్తున్నాయి. మిడ్ క్యాప్ 100 ఒకటే మెయిన్‌గా పడ్డది. మిడ్ క్యాప్ 50లో కూడా చూడండి మీరు 400 పాయింట్స్, ఇది కూడా 3.22%, ఆల్మోస్ట్ 3% అంటే మార్కెట్స్ మీకు క్లియర్ అయితే అర్థమై ఉంటుంది. ఎంత పర్సెంట్ అయితే ఇంతగానం మూవ్ అవుతే మనకి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేది. అయితే ఇక్కడ మీరు బ్యాంకింగ్ సెక్టర్‌ని అయితే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నిఫ్టీ 50 అయితే చూడండి. నిఫ్టీ 50లో 1.41% జరిగితే అక్కడ మాత్రం మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ సర్వీస్‌లో లైట్‌గానే జరిగింది. సెక్టర్ వైస్‌గా చూసుకున్నా మీరు నిఫ్టీ 500లో పెట్టుకొని చూసినా కానీ మీకు 2% అయితే జరిగితే అందులో ఫైనాన్స్ సెక్టర్ అంటే ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించినవే ఎక్కువ ఇక్కడ ఎఫెక్ట్ అయితే జరిగింది. ఇదైతే మీరు క్లియర్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.